యాక్చువల్‌గా ఈరోజు మా సీతాఫల్ మండి డివిజన్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ బోనాలు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉండే అండి. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ, కార్పొరేటర్‌కి కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ 1-2 డేస్ బిఫోరే అది ఓకే అయింది. కానీ వాళ్ళు నిన్న నైట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మేము చాలామంది టెంపుల్ కమిటీ మెంబర్స్కి చెప్పుకోలేకపోయాము. ఎందుకంటే టెంపుల్కి సంబంధించిన ఏవైతే లెటర్ హెడ్స్ ఉన్నాయో అవన్నీ మా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు చెక్స్ ఇచ్చే టైంకి మా ప్రభుత్వం మేము అని చెప్పేసి నాన్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులు స్టేజ్ మీద ఉండి చెక్స్ పంచడం జరిగింది. దాన్ని మేము అబ్జెక్ట్ చేశాము. ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఫోటో లేదు, ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటిస్తున్నామని చెప్తూనే అక్కడ ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టలేదని చెప్పేసి మేము అబ్జెక్ట్ చేశాము. దానికి నిరసనంగా మేము ప్రొటెస్ట్ చేస్తే అక్రమంగా ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా కార్యకర్తలను అందరినీ నాయకులని ఇక్కడికి తీసుకొని వచ్చి కేసు రాయడం జరుగుతుంది. దాన్ని మేము ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఇష్యూ చేశారు. కానీ వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళు ఉంటారంట కానీ మా నాయకులను మాత్రం తీసుకుపోతారంట, అరెస్టులు చేస్తారంట. మరి ఇదేం ప్రజాపాలన మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అది ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కు ఉంది అడిగేది. అదే హక్కుగా మేము అడిగినాము. కానీ మా గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఇదే కాదు, ఎక్కడ కూడా అన్యాయంగా మేము ఏదైనా చేస్తే కూడా, ఎందుకంటే లోకల్గా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు అండ్ మేము కార్పొరేటర్స్ నలుగురం ఉన్నాము. కానీ మమ్మల్ని కాదని అధికారులు ఎవరైతే నాన్ ప్రోటోకాల్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం అవన్నిటిని కూడా మేము క్వశ్చన్ చేస్తుంటే క్వశ్చన్ చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తారంట. మరి ఇది ఏం పరిపాలన ప్రజలందరూ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో వారే బుద్ధి చెప్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా మా నాయకులకే కానివ్వండి, మా ప్రజలకే కానీ ఇబ్బంది కాకుండా మేము పోరాడతాం. ఏవైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండేనో దైవ కార్యం అది. ఆ దైవ కార్యానికి సంబంధించినటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో చెక్కుల పంపకం గత 8-9 సంవత్సరాల నుంచి తెలంగాణ సాంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇవాళ ప్రోటోకాల్ ప్రకారం మరి శాసనసభ్యులు మా పద్మారావు గారు రాలేకపోయారు. కారణం ఆయనకి ఏమైనా పనులు ఉండొచ్చు. పోతే ఆయన పొద్దున కార్యక్రమం ఉంటే రాత్రి 9 గంటలకి ఎండోన్మెంట్ నుంచి ఫోన్ చేసి మీరు రావాలి అని చెప్తే ఆయనకి వేరే షెడ్యూల్స్ ఉంటాయి. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు కూడా కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ ముఖ్యమైనవి ఉంటాయి. అవన్నీ క్యాన్సిల్ చేసుకోవాలంటే 3-4 ఈ కార్యక్రమం చాలా పెద్దగా ఉంటుంది. కనీసం 4-5 గంటలు, ఒక 7-8 గంటల సమయమైనా పడుతుంది. కాబట్టి ఆయన ఇవాళ రాలేకపోయినప్పుడు మరి రాత్రి అంతా కుమ్ముకై అధికారులు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులు ఇలా చాలామంది రాత్రి కుమ్ముకై పొద్దునే కార్యక్రమం పెట్టడం చాలా అమానుషం. మరి పొద్దుగాల మా అడ్డగుట్ట నుంచి, అట్లాగే కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నటువంటి వడ్రబస్తీ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తలు కొద్దిగా ఆయన అభిమానులు ఉంటారు, నారాజయ్యారు. మా అన్న రాకుండా మీరు ఎట్లా చెక్కులు పంచుతారు? 10-8 ఏళ్ళ నుంచి మేము ఆయన చేతుల మీద చెక్కులు తీసుకుంటున్నాం. అది మాకు ఒక తృప్తి అనిపిస్తుందని చిన్న గొడవ చేశారు. చేయంగానే హడావిడి చేసి వ్యాన్లు తెప్పించి మరి పోలీసులు గుంపులుగా వచ్చి మరి మన కలకుంట్ల హరి, అట్లనే ఇంకా లింగాని శ్రీను, మా అడ్డగుట్ట కార్పొరేటర్ గారి భర్త, అట్లనే ఇంకా చాలామందిని కార్యకర్తల్ని నాయకుల్ని హడావుడిగా అరెస్ట్ చేసుకొని నల్లకుంట పిఎస్లా పెట్టిరు. ఇది ఎంత అమానుషం! ఒక చెక్కులు దైవ కార్యం ఇది. మనం ఒక 2-3 రోజుల ముందే ప్లాన్ చేసుకొని ఇస్తే మరి ఆయన వస్తుండే, ఆయన చేతుల మీద, మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీద, సంతోషాన్ని చేతుల మీద, అందరి చేతుల మీద ఇస్తుండే. మొన్ననే ఆ చెక్కులు ఇచ్చినాం మనం. ఇక్కడ ఎస్ఆర్ హాస్పిటల్ దగ్గర ఎంత మంచిగా ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి అందరం కలిసి ఇచ్చినాం. ఇది సామరస్యంగా అందరం కలిసి చేసుకునేటువంటి పండుగ ఇది, తెలంగాణ పండుగ. అమ్మవారు కూడా హర్షించదు. కాబట్టి ఏదైనా సామరస్యంగా చేసుకోవాలి. ఒక్కసారి పోలీసు వాళ్ళని పిలిపించేసి అరెస్టులు చేసి అడుగుడు తప్ప అడగకూడదా? అరే మా నాయకుడు రాలేబోయి, మా నాయకుడు వచ్చినాక మేము మాకు చెక్కులు పంచండి అని అన్నారు అంతనే. దానికి పెద్ద అడావుడి చేసేసి దాన్ని పెద్ద రాజకీయం చేసి అమ్మవారి యొక్క జాతర చెక్కుల్ని అంతా ఒక రాజకీయ వేదికగా చేసి ఇంత ఘోరం ఎక్కడ పనికిరాదు. కాబట్టి ఇక మీదైనా ఇంకోటి
ఎక్కడ కూడా మరి ప్రోటోకాల్ ప్రకారం రాత్రి కాదు నిన్న సాయంత్రం మధ్యాహ్నం చెప్తే మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు, మా తెలంగాణ అభిమానులు, మా తెలంగాణ పార్టీ వాళ్ళు మరి పద్దెనిమిది కూడా మరి మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కూడా ఫోటోలు వేసుకుంటుండే కదా. మరి అంత హడావుడు ఎందుకు? రాత్రి 10 గంటలకి ఫోన్ చేసి పొద్దుగాల చెక్కులు ఇచ్చేస్తున్నామని, ఇది అట్లా పద్ధతి కాదు. కాబట్టి ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రకారం శాసనసభ్యుడికి 2 రోజుల ముందు చెప్పాలి. అది ధర్మం, ఇది ఒక దైవ కార్యం, అదొక నీతి, అదొక నిజాయితీ, అదొక మంచి. దాన్ని గుర్తుపెట్టుకోర్రి. ఇలా రాజకీయం చేసి ఆయన ప్రోటోకాల్ ప్రకారం 47,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఒక పెద్ద మనిషి, ఆయనకి పార్టీకి ఇజ్జత్ ఇవ్వకుండా చేయకూరి. ఆ పెద్ద మనిషికి, ఆ పెద్ద ఏజ్కైనా ఇజ్జత్ ఇవ్వరు జరా. ఇది పద్ధతి కాదు. తీసుకొచ్చి ఇవాళ నల్లకుంట మధ్యాహ్నం అవుతుంది, ఇప్పుడు భోజనాలు కూడా పొద్దున్న టిఫిన్లు కూడా చేయకుండా వచ్చారు. అంత కళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళకు. పాపం అంతా వచ్చి వాళ్ళ భార్య పిల్లలు అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కాడ నిలబడ్డారు. ఇంకా అందులో షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నల్లకుంట పరిధిలో ఉన్నటువంటి డీసీపీ గారికి, ఏసీపీ గారికి మేము విన్నపం చేస్తున్నాము. ఇమ్మీడియట్లీ వాళ్ళని ఇడిచిపెట్టాలి, బేషరతుగా ఇడిచిపెట్టాలి. అమ్మవారి జాతరకి చెక్కులు అడిగిన పాపానికి వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా అమానుషంగా ఈ పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టుడు చాలా అమానుషమని, దీన్ని పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీ కాదు, మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రతి నాయకులు కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులు, మహిళా నాయకులు కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి ముందు వాళ్ళని లోపల భోజనాలు తెప్పించి వాళ్ళకి డాక్టర్ని కూడా పిలిపించి చికిత్స చేయించాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇన్ ఫ్యూచర్లో కాకుండా అందరూ కూడా సామరస్యంగా, ఎవరు కూడా అక్కడ నిజంగా మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అంతా కూడా ఎవరు గొడవలు చేసేటోళ్ళు లేరు, అందరూ ప్రశాంతంగా పనిచేసుకొని పోయేటోళ్ళే. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ముందు ఏవో రాజకీయాలు చేద్దామని, ఏదో ఊడబిక్తామని మటుకు కాదు. 5 ఏళ్ళు ఆయనే శాసనసభ్యుడిగా ఉంటాడు. కాబట్టి దయచేసి ఆయన ఏజ్కి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలని మరొకసారి నేను తెలియజేస్తూ ఇమ్మీడియట్లీ వాళ్ళని విడుదల చేయాలి. మరి 18 కూడా మరి వస్తే ఇప్పుడు రావచ్చు. కాబట్టి ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్లలో ఉన్నాడు. నేను ఒక 3 రోజుల నుంచి ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం కొన్ని మీటింగ్లు ఆయన అటెండ్ చేయాలి. కాబట్టి ఇవాళ కార్యక్రమం రాలేకపోయాడు. అవి ఏదో 2-3 రోజుల ముందు మీరు కూడా పెట్టుకుంటే ఈ కార్యక్రమం కూడా ఆయన పూర్తి చేసిపోతుండే. ఎవరు చేయలేదు, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు. గొడవలు వాళ్ళు కూడా బాగా గొడవలు చేశారు. మా వాళ్ళకన్నా ఎక్కువ గొడవలు చేశారు వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? వన్ సైడ్ ఇదా? ఇట్లనే ఉండిపోతుందా? కాంగ్రెస్ ఫిక్స్ ఉంటుందా? 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించిన ఇట్లనే చేసినామా? మేము ఎవరినైనా అరెస్ట్ చేసినామా? ఇది తప్పు విధానం. ఈ విధానాన్ని ఇన్ ఫ్యూచర్లో మార్చుకోవాలి. కాబట్టి దయచేసి అరెస్ట్ చేసినటువంటి మా నాయకుల్ని, ముఖ్యంగా మన హరి గారిని, అట్లాగే సీనన్నని కూడా ఇడిచిపెట్టాలి. దయచేసి వాళ్ళకి ఇప్పటికే పొద్దుగాల టిఫిన్లు కూడా చేసి రాలేదు. వాళ్ళకి మందులు కూడా మరి అరేంజ్ చేయాలి. కాబట్టి మీరు దయచేసి మెడిసిన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. కాబట్టి దయచేసి ఇమీడియట్లీ వదిలిపెట్టాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బోనాల టెంపుల్ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది, యాక్చువల్గా మేము పబ్లిక్కి హెల్ప్ చేద్దామనేసి మేము అక్కడికి వచ్చాము. ప్రొటెస్ట్ చేయకుండా బాగానే కూర్చున్నాము. కానీ వాళ్ళు ఎమ్మెల్యే సార్ ప్రోటోకాల్ పాటించకుండా, ఫోటో వేయకుండా, బ్యానర్లో వాళ్ళకి ఇంటిమేషన్ చేయకుండా, ఇంటిమేషన్ 8:30కి వచ్చిందండి కాల్. ఆ 8:30 కాల్ వచ్చినందుకు ఎమ్మెల్యే సార్ వేరే వర్క్స్ వల్ల రాలేకపోయారు. సో మేము ఏం చేసామంటే, ఎమ్మెల్యే సార్ ఫోటో లేదు, ఎమ్మెల్యే సార్కి లేటు చెప్పారు. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎమ్మెల్యే తోటి టచ్లో ఉంటారు ప్రతిసారి. యాక్చువల్గా ఎమ్మెల్యే సార్ టైం తీసుకొని ఎండోన్మెంట్ వాళ్ళు చెక్స్ డిస్ట్రిబ్యూషన్ పెడతారు. ఈసారి అలా జరగలేదు. అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ప్రోటోకాల్ లేని వ్యక్తులు వచ్చి మేము చెక్స్ పంచుతాము, మా ప్రభుత్వం ఇస్తుంది, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి అక్కడ కొద్ది ఇష్యూ చేశారు. సో మేము పబ్లిక్కి హెల్ప్ చేయాలని చూసాం. మ్యాక్సిమం అన్నీ సంలాంచుకొని మేము సెట్ చేసాము. కానీ ఏమైందంటే మా నాయకులని అరెస్ట్ చేశారు, నల్లకుంట పిఎస్లో పెట్టారు. సో వాళ్ళకి ఏం జరగకుండా మేము ఇక్కడ సపోర్టివ్గా వచ్చాము. వాళ్ళని ఈరోజు ఈ కాంగ్రెస్ రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులుగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు విలువ లేకుండా ఓడిపోయిన క్యాండిడేట్లతో ఈరోజు
ఈ ఏదైతే బోనాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ జరుగుతుందో ఈరోజు మా ఎమ్మెల్యే గారు పద్మారావు గారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గారు అసెంబ్లీలో అన్నారు, ఆ ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా అసెంబ్లీకి పిలిపించుకుంటే ముఖ్యమంత్రి గారు ఇంకా గౌరవం ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులకు ఖచ్చితంగా వాళ్ళకి ఉండే విలువ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగడుగున వాళ్ళని అడ్డుకొని వాళ్ళ ప్రోగ్రాంలు ఎక్కడ జరిగినా కూడా మా లోకల్ ప్రజాప్రతినిధులకు, మా స్థానిక శాసనసభ్యులకు, ఎవరికైనా కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వకపోతే, ఇంటిమేషన్ లేకుండా చేస్తే మాత్రం మేము అడ్డుకొని తీరుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ. ఈరోజు సికింద్రాబాద్ కాన్ఫరెన్స్లోన ఆషాఢ మాసం బోనాల సందర్భంగా చెక్స్ డిస్ట్రిబ్యూషన్లో ప్రోటోకాల్ పాటించకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరికి చేస్తుంది. దానికి ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఇన్వైట్ చేయాల్సి ఉండగా ఆయనకు ఇన్విటేషన్ లేదు, ఏం లేదు. అలాగే మనకు ఏమున్నా కానీ మనం ప్రభుత్వం లాస్ట్ 10 లెక్కల గవర్నమెంట్ ఉండి తెలంగాణ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఇలాంటి అప్రజాస్వామికంగా ఎప్పుడు కూడా మేము ఇప్పుడు ఇలాంటి లెక్కలు చేయలేదు. ఏ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ప్రజలు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి అధికారం ఇచ్చేసింది. దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకి రేపు పొద్దున పబ్లికే చరమగీతం పాడతారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎన్నో పథకాలు చేసిన ప్రభుత్వం కూడా మనము ఈ ప్రోటోకాల్ వివాదంలో ఎప్పుడు కూడా రాలేదు. దానికి ఈరోజు మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఓడిపోయిన క్యాండిడేట్ వచ్చేసి ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ చెక్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే, గెలిచిన క్యాండిడేట్కి ఏమో మనకు ప్రోటోకాల్ ప్రకారం లేకుండా పోయింది. కార్పొరేటర్ కానీ అలాగే మనకు ఎవరు కూడా ఇంటిమేషన్ లేకుండా పోయింది. దానికి ఈరోజు ఈ నిరసన తెలిపినందుకు మనం తీసుకొచ్చి ఇక్కడ నల్గొండ పిఎస్లో అరెస్ట్ చేయడం జరిగింది. మన లోకల్ ఎమ్మెల్యే పద్మారావు గారు అలాగే మా కార్పొరేటర్లు అందరూ వచ్చి మమ్మల్ని విడుదల చేసుకొని తీసుకెళ్తున్నారండి.